హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ కోర్స్ డే 10. సో ఈ డే 10 క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటో చూద్దాము. అండ్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇప్పటి వరకు చాలా కాన్సెప్ట్స్ మనం కవర్ చేసాము. అండ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ బాక్స్లో మనకి నోట్స్ యొక్క లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు నోట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అదే మనకి జాయిన్స్ అనే కాన్సెప్ట్. సో ఎస్క్యూఎల్లో మనకి జాయిన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏంటి అసలు జాయిన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్గా క్లియర్గా తెలుసుకుందాము. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఎస్క్యూఎల్ కోర్స్ని కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు మన ఛానల్ని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఒక లైక్ చేసేయండి. సో వితౌట్ ఫర్దర్ డిలే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో జాయిన్స్ అంటే ఏంటి, జాయిన్స్ ఎందుకు యూస్ చేస్తాము, అసలు ఎస్క్యూఎల్ లో మనకి జాయిన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాము. సో జాయిన్స్ అంటే ఏంటి అంటే జాయిన్స్ ని మనం యూస్ చేస్తాము టూ ఆర్ మల్టిపుల్ టేబుల్స్ ని మనం కంబైన్ చేయడానికి. ఈ జాయిన్స్ అనేవి మనం ఎస్క్యూఎల్ లో యూస్ చేస్తాం అనమాట. లెట్ సపోజ్ మనకి ఇక్కడ టూ టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ టేబుల్, శాలరీ టేబుల్. ఈ ఎంప్లాయీ టేబుల్లో కూడా మనకి ఐడీస్ ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి. శాలరీ టేబుల్స్ లో కూడా మనకి ఐడీస్ ఉన్నాయి, శాలరీస్ ఉన్నాయి. ఇక్కడ 1002 అనే ఐడితో మనకు ఒక పర్సన్ ఉన్నారు. ఇక్కడ కూడా శాలరీ అనే టేబుల్లో కూడా 1002 అనే ఐడితో మనకి ఒక పర్సన్ యొక్క శాలరీ ఉంది. ఈ పర్సన్ యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి. అండ్ శాలరీ అనే టేబుల్లో ఈ పర్సన్ యొక్క శాలరీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ఎంప్లాయ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనకి కావాలి అన్నప్పుడు మనం ఈ టేబుల్స్ ని జాయిన్ చేసుకుంటాం అన్నమాట. పర్సన్ యొక్క ఐడి మనకి ఉంది, నేమ్ ఉంది, బట్ శాలరీ అనేది ఈ టేబుల్లో ఉంది. సో అందుకే మనం ఈ టూ టేబుల్స్ ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేయడం అంటే కంబైన్ చేయొచ్చు, మనం కలిపి మనం కామన్ ఇన్ఫర్మేషన్ ని తీయొచ్చు అనమాట. లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ మనం ఇక్కడ నుంచి తీయొచ్చు అనమాట. జాయిన్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ రోస్ ఫ్రమ్ టూ ఆర్ మోర్ టేబుల్స్ బేస్డ్ ఆన్ ఏ రిలేటెడ్ కాలమ్ బిట్వీన్ దెమ్. టూ టేబుల్స్ ని మనం జాయిన్ చేయడానికి, టూ టేబుల్స్ ని మనం కంబైన్ చేయడానికి రిలేటెడ్ కాలమ్స్ అనేవి మనకి కావాలన్నమాట. రిలేటెడ్ కాలమ్స్ అనేవి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఐడి ఉంది, ఇక్కడ ఐడి ఉంది. సో ఇవి మనకి కామన్ కాలమ్స్ అన్నమాట. సో జాయిన్స్ చేయాలంటే మనం ఫారెన్ కీస్ యొక్క టేబుల్స్ తో కూడా మనం చేయొచ్చు అనమాట. ఫారెన్ కీ త్రూ మనకి కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఆ టేబుల్స్ లో కూడా మనం జాయిన్ చేయొచ్చు. బట్ జాయిన్స్ ని పర్ఫామ్ చేయడానికి మనకి ఫారెన్ కీ మ్యాండేటరీగా ఉండాలనే లేదు. మనకి టూ టేబుల్స్ లో కూడా సిమిలర్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మనం జాయిన్స్ అనేవి చేయొచ్చు. అండ్ మనకి జాయిన్స్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనేవి ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఓ టైప్స్ ఆఫ్ జాయిన్స్ లో ఇక్కడ మీరు చూడొచ్చు. వీటిని మనం వెన్ డయాగ్రామ్స్ అంటాము మ్యాథమెటిక్స్ లో. మీరు మ్యాథమెటిక్స్ లో చూసున్నా చూడకపోయి ఉన్నా పర్లేదు. వెన్ డయాగ్రామ్స్ మనకి బేసికల్లీ ఏదైనా మనకి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వాటిని డయాగ్రామ్ ఫామ్ లో ఇమాజిన్ చెయ్యాలి అంటే, మనం విజువలైజ్ చెయ్యాలంటే దానికోసం మనం వెన్ డయాగ్రామ్స్ ని యూస్ చేస్తాం అనమాట. సో ఇందులో మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ జాయిన్ మనం చూద్దాము. ఆ ఫస్ట్ టైప్ ఆఫ్ జాయిన్ ఏంటి అంటే ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ మీనింగ్ ఏంటి అంటే మనకి లెట్ సపోజ్ ఇక్కడ మనకు ఒక టేబుల్ ఏ ఉంది అండ్ ఇక్కడ టేబుల్ బి ఉంది. ఈ సర్కిల్ ని ఇమాజిన్ చేయండి. ఈ సర్కిల్ మొత్తం మనకి టేబుల్ ఏ యొక్క మొత్తం డేటా అనుకోండి, అండ్ మనకి ఈ టేబుల్ బి యొక్క మొత్తం డేటా అనుకోండి. సో వీటి రెండిటి మధ్య కామన్ డేటా ఏదైనా ఉండొచ్చు కదా. లెట్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1002 అనే ఎంప్లాయీ ఉన్నారు అండ్ ఇక్కడ కూడా మనకి 102 యొక్క ఎంప్లాయీ ఉన్నారు. అంటే ఇదే మనకి కామన్ డేటా అన్నమాట. ఒకవేళ మనకి టూ టేబుల్స్ నుంచి కామన్ డేటా ఏదైతే మనకు కావాలి అనుకుంటామో అప్పుడు మనం ఇన్నర్ జాయిన్ ని యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మనకి అవుటర్ జాయిన్స్ ఉంటాయి. అవుటర్ జాయిన్స్ లో మనకి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుటర్ జాయిన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని కూడా అంటాం వీటిని. లెఫ్ట్ జాయిన్ మనకి ఏ డేటా ఇస్తుందంటే ఏ టేబుల్ అండ్ బి టేబుల్లో ఓవర్లాప్ చేస్తున్న డేటా ఉంటుంది కదా, ఏ టేబుల్ యొక్క మొత్తం డేటా మనకు వస్తుంది, బి టేబుల్లో మ్యాచింగ్ డేటా ఏదైతే ఉందో, అంటే సిమిలర్ డేటా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్స్నే చూద్దాము. ఇక్కడ ఈ ఎంప్లాయీ టేబుల్ని ఏ టేబుల్ అనుకోండి, ఈ శాలరీ టేబుల్ని బి టేబుల్ అనుకోండి. ఇక్కడ 1001 యొక్క డేటా వస్తుంది, 1002 యొక్క డేటా కూడా వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాచింగ్ డేటా ఏదైతే ఉందో, మ్యాచింగ్ డేటా అంటే 1002 మనకి మ్యాచింగ్ డేటా, 1003 డేటా అనేది మనకి రాదన్నమాట. సో లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, ఏ టేబుల్ యొక్క మొత్తం డేటా మనకి వస్తుంది, బి టేబుల్ నుంచి మనకి మ్యాచింగ్ డేటా మాత్రమే వస్తుందన్నమాట. అదే వేలో మనకి రైట్ జాయిన్ ని కూడా చూసుకుందాము. రైట్ జాయిన్ మనకి ఏం చేస్తుందంటే
రైట్ సైడ్న ఏ టేబుల్ అయితే ఉందో, అంటే రైట్ సైడ్ డేటా బి టేబుల్ డేటా ఉంది కదా, బి టేబుల్ నుంచి మనకి మొత్తం డేటా వస్తుంది. ఏ టేబుల్ నుంచి మనకి మ్యాచింగ్ డేటా మాత్రమే వస్తుంది. లెఫ్ట్ జాయిన్లో మనకి లెఫ్ట్ సైడ్ యొక్క టేబుల్ మొత్తం డేటా వస్తుంది. రైట్ జాయిన్లో రైట్ సైడ్ యొక్క మొత్తం టేబుల్ డేటా వస్తుంది. లెఫ్ట్ సైడ్న ఉన్న టేబుల్ యొక్క డేటాలో నుంచి మ్యాచింగ్ డేటానే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫుల్ జాయిన్. ఫుల్ జాయిన్ అంటే మనకి ఈ టూ టేబుల్స్ యొక్క మొత్తం డేటా మనకి కంబైన్ అయ్యి వస్తుంది అనమాట. ఏ టేబుల్ నుంచి మొత్తం డేటా వస్తుంది అండ్ బి టేబుల్ నుంచి కూడా మనకి పూర్తి డేటా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క జాయిన్ని కూడా ఫుల్ డీటెయిల్లో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ యొక్క పని ఏంటి? రిటర్న్స్ రికార్డ్ దట్ హ్యావ్ మ్యాచింగ్ వాల్యూస్ ఇన్ బోత్ టేబుల్స్. ఇన్నర్ జాయిన్ మనకి ఎలాంటి రోస్ ని రిటర్న్ చేస్తుందంటే ఓన్లీ మ్యాచింగ్ డేటా ఏదైతే ఉందో, మ్యాచింగ్ రోస్ ఏవైతే ఉన్నాయో వాటినే కంబైన్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇన్నర్ జాయిన్ ని రాయడానికి మనకి సింటాక్స్ ఇక్కడ చూడండి. సెలెక్ట్ అనే కీవర్డ్ రాస్తాము అండ్ కాలమ్స్ ని మెన్షన్ చేస్తాము. ఫ్రమ్ టేబుల్ ఏ ఇన్నర్ జాయిన్ టేబుల్ బి. సో ఇక్కడ టేబుల్ ఏ ఏదైతే ఉందో దాన్ని మనం టేబుల్ బితో ఇన్నర్ జాయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. టేబుల్ ఏ మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది, టేబుల్ బి మనకి రైట్ సైడ్లో వస్తుంది. ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తున్నాము. ఆన్ అంటే మనకి ఏ బేసిస్ పైన మనకి జాయిన్ అవుతుంది? టేబుల్ ఏ నుంచి మనం ఒక కాలమ్ని తీసుకుంటాము, టేబుల్ బి నుంచి మనం ఒక కాలమ్ని తీసుకుంటాము. సో ఇక్కడ ఏ కాలమ్స్ పడితే ఆ కాలం మనం తీసుకోము, ఎక్కడైతే సేమ్ వాల్యూస్ ఉంటాయో ఆ కాలమ్స్ని మాత్రమే తీసుకుంటాం. అంటే కామన్ కాలం ఉంటుంది కదా, ఆ కాలమ్ని తీసుకుంటాము. అంటే టేబుల్ ఏ లోపల కూడా మనకి అలాంటి కాలం ఒకటి ఉండాలి, టేబుల్ బితో మనం కంపేర్ చేసి తీయడానికి అన్నమాట. సో ఇక్కడ ఏ టేబుల్ని లెఫ్ట్లో పెట్టాలి, ఏ టేబుల్ని మనం రైట్లో పెట్టాలి అనేది అంత అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఇన్నర్ జాయిన్లో ఎలా ఉంటుందంటే టూ టేబుల్స్ నుంచి కూడా మనకి మ్యాచింగ్ రోస్ని మాత్రమే తీస్తుంది కాబట్టి ఏ టేబుల్ని ఎటు తీసుకున్నా పర్లేదన్నమాట. బట్ మనం లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ చేసినప్పుడు అలా ఉండదు. మనం లెఫ్ట్లో ఏ టేబుల్ని కావాలో ఆ టేబుల్ని తీసుకోవాలి, రైట్లో ఏ టేబుల్ని కావాలో ఆ టేబుల్ని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ టైప్లో మనం ఇన్నర్ జాయిన్లోనే తీసుకుంటాము, ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇదంతా ఎలా జరుగుతుంది, అసలు మీనింగ్ ఏంటి, వీటి మీనింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాము. సో ఇక్కడ మనకి 3 టేబుల్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ అయితే పైన టూ టేబుల్స్ని చూడండి. అండ్ ఫస్ట్ టేబుల్ వచ్చేసి మనకి స్టూడెంట్ టేబుల్ ఒకటి ఉంది, సెకండ్ మనకి కోర్స్ యొక్క టేబుల్ ఉంది. స్టూడెంట్ టేబుల్ లోపల మనకి డేటా ఉంది. స్టూడెంట్ ఐడి 1001, 1002, 1003 నేమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ కోర్స్ అనే టేబుల్లో కూడా మనకి స్టూడెంట్ ఐడీస్ ఉన్నాయి, సిమిలర్ ఐడీస్ ఉన్నాయి. ఇక్కడ 1002 అనే స్టూడెంట్ దగ్గర ఇంగ్లీష్ కోర్స్ ఉంది, 1005 అనే స్టూడెంట్ దగ్గర మ్యాథ్ కోర్స్ ఉంది, 1003 అనే స్టూడెంట్ దగ్గర సైన్స్ ఉంది. అండ్ ఇలానే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఈ టూ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం ఫారిన్ కీస్ అవి లేవన్నమాట. కావాలంటే మనం ఫారిన్ కీ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ టూ టేబుల్స్ని ఇన్నర్ జాయిన్ చేసామనుకోండి. సో ఇన్నర్ జాయిన్ చేయడానికి మనం రాస్తాము సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ ఇన్నర్ జాయిన్ కోర్స్ ఆన్ స్టూడెంట్ డాట్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు కోర్స్ డాట్ స్టూడెంట్ ఐడి. సో ఫ్రమ్లో ఒక టేబుల్ని మనం తీసుకున్నాము, ఇన్నర్ జాయిన్లో మనం ఒక టేబుల్ని తీసుకున్నాము. అండ్ మనం జాయిన్స్ ఏ కాలమ్స్ పైన అప్లై చేస్తున్నాము? ఆన్ అనే కీవర్డ్ని యూస్ చేసి స్టూడెంట్ డాట్ స్టూడెంట్ ఐడి అంటే స్టూడెంట్ అనే టేబుల్ లోపల స్టూడెంట్ ఐడిని తీసుకుంటున్నాము. అండ్ ఈజ్ ఈక్వల్ టు కోర్స్ అనే టేబుల్ లోపల స్టూడెంట్ ఐడిని తీసుకుంటున్నాము. డాట్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే మనం డాట్ యూస్ చేస్తే ఈ టేబుల్ లోపల ఈ ఐడిని మనం తీసుకుంటున్నామని. ఏ టేబుల్ నుంచి కాలం తీసుకుంటున్నామో ఆ టేబుల్ని మనం మెన్షన్ చేసి డాట్ కాలం నేమ్ ఇస్తాము. సో ఎప్పుడైతే ఈ స్టూడెంట్ ఐడీస్ మనకి సేమ్ ఉంటాయో అప్పుడు మనం జాయిన్ చేయించాలన్నమాట. దీంతో మనకి ఏమవుతుంది, స్టూడెంట్ ఐడిలో వాల్యూస్ ఎప్పుడైతే మనకి సేమ్ అవుతాయో, మ్యాచ్ అవుతాయో, 1002 అనే ఐడి మనకి ఇక్కడ ఉంది అండ్ కోర్స్ టేబుల్లో కూడా 1002 అనే ఐడి ఉంది, ఇక్కడ 1003 ఉంది అండ్ సేమ్ ఇక్కడ 1003 అనే ఐడితో ఉంది. ఇక్కడ ఏవైతే మనకి మ్యాచింగ్ అవుతున్న రోస్ ఏవైతే ఉన్నాయో ఈ రోస్ మొత్తం మనకి ఈ రిజల్ట్ యొక్క టేబుల్లోకి వచ్చేస్తాయి అనమాట. రిజల్ట్ అనే టేబుల్లో మనకి స్టూడెంట్ ఐడి వస్తుంది, 1002 మ్యాచ్ అయింది, 1003 మ్యాచ్ అయింది అండ్ నేమ్స్ వస్తాయి మనకి ఇక్కడ నుంచి అండ్ కోర్సెస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఒకసారి మనం ఇది ప్రాక్టికల్గా చూద్దాము, అసలు జాయిన్ ఎలా చేస్తాము, ఎలా మనకి అవుట్పుట్ వస్తుంది అనేది చూద్దాము. ఇక్కడ ఉన్నట్టు ఈ టూ టేబుల్స్ని మనం క్రియేట్ చేసేద్దాము. సో మనకి ఈ ఓల్డ్ డేటా ఉంది కదా, ఈ ఓల్డ్ డేటా మొత్తాన్ని డ్రాప్ చేసేద్దాము. డ్రాప్ చేసేసి న్యూ టేబుల్స్ని టూ టేబుల్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ టేబుల్స్ని డ్రాప్ చేసేస్తున్నాను, క్లియర్ చేసేస్తున్నాను.
సో టేబుల్ని డ్రాప్ చేసేసాను. అండ్ ఇక్కడ మనం న్యూ టేబుల్స్ని క్రియేట్ చేసుకుందాము. అండ్ కోర్స్కి ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నాము, స్టూడెంట్ ఐడి. అండ్ ఇందులో కూడా డేటాని ఇన్సర్ట్ చేయాలి కదా, దీన్ని కాపీ చేసుకొని 1002 5 ఇంగ్లీష్ మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్. కాలమ్స్ వచ్చేసి ఐడి కోర్స్. సో మనం స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ స్టూడెంట్ టేబుల్లో కొంత డేటాని ఇన్సర్ట్ చేసాము. అండ్ కోర్స్ కోసం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ కోర్స్ టేబుల్లో కూడా మనం కొంత డేటాని ఇన్సర్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వీటిని ఎగ్జిక్యూట్ చేసుకుందాము. స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాము. సో డేటాని ఇన్సర్ట్ చేసాము. అండ్ కోర్స్ కోసం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము. అండ్ దీనిలో కూడా మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూట్. సో మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యి స్టూడెంట్ టేబుల్ని మనం ఒకసారి చూద్దాము, సెలెక్ట్ క్వెరీ రాసి. సో ఈ డేటా మనకు వచ్చింది. కోర్స్ టేబుల్ని కూడా చూద్దాము. కోర్స్ టేబుల్లో కూడా మనకి డేటా ఇన్సర్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఈ 2 టేబుల్స్ని జాయిన్ చేయడానికి మనం రాస్తాము సెలెక్ట్ స్టార్ అంటే ఆల్ కాలమ్స్ ఫ్రమ్ స్టూడెంట్ ఇన్నర్ జాయిన్ కోర్స్ ఆన్ స్టూడెంట్ అనే టేబుల్లో నుంచి స్టూడెంట్ ఐడిని మనం తీసుకుంటున్నాము ఈజ్ ఈక్వల్ టు కోర్స్ డాట్ స్టూడెంట్. సో కామన్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ని తీసుకున్నాము. సో స్టూడెంట్ అనే టేబుల్లో నుంచి స్టూడెంట్ ఐడిని తీసుకున్నాము, కోర్స్ అనే టేబుల్లో నుంచి స్టూడెంట్ ఐడిని తీసుకున్నాము. సో ఇవి మనకి కామన్ కాలమ్స్ కాబట్టి వీటిని తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ ఇన్నర్ జాయిన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్లో ఒక టేబుల్ వస్తుంది. ఆ టేబుల్ని మీరు ఒకసారి చూడండి. సో స్టూడెంట్ టేబుల్లో నుంచి మనకి ఈ ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది. అండ్ అదే టేబుల్లో నుంచి మనకి ఈ ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది. సో కోర్స్ టేబుల్ నుంచి మనకి మ్యాచింగ్ డేటా ఏదైతే ఉందో సేమ్ మనకి అవే వచ్చినాయి. సో అదే ఐడి మనకు వచ్చింది, కోర్స్ డీటెయిల్స్ వచ్చినాయి. సో ఈ విధంగా మనకి ఇన్నర్ జాయిన్ అనేది మ్యాచింగ్ డేటాని రిటర్న్ చేస్తుంది. అండ్ మనం కావాలంటే మనం ఏలియాసెస్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ఏలియాసెస్ అంటే మనకి ఆల్టర్నేట్ నేమ్ అన్నమాట. ఏదన్నా నకిలీ నేమ్ని మనం సెట్ చేసుకోవాలి, మన టేబుల్ నేమ్స్ ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద టేబుల్స్ ఉన్నప్పుడు మనం ఏలియాస్ నేమ్స్ అనేవి సెట్ చేసుకుంటాము. సో ఎప్పుడైతే మనకి పెద్ద పెద్ద టేబుల్స్ యొక్క నేమ్స్ ఉంటాయో సో వాటికి మనం ఏలియాసెస్ నేమ్స్ అనేవి మనం పెట్టుకుంటాము. సో ఏలియాసెస్ నేమ్స్ అనేది మనం ఎలా పెడతాము అంటే ఇక్కడ ఫ్రమ్ స్టూడెంట్ దగ్గర యాజ్ దగ్గర మనం షార్ట్ కట్గా మనం ఏదన్నా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు స్టూడెంట్ అనే ఈ టేబుల్ నేమ్ ఉంది కదా, దీనికి ఒక షార్ట్ కట్ నేమ్ ఇచ్చుకోవచ్చు మనం. మీరు ఏదన్నా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఇస్తున్నా. స్టూడెంట్ అనే టేబుల్కి నేను ఏలియాస్ నేమ్ వచ్చేసి నేను ఏ ఇచ్చుకున్నా. అండ్ ఈ కోర్స్ టేబుల్కి ఏలియాస్ నేమ్ వచ్చేసి నేను సి ఇచ్చుకున్నా. సో ఈ విధంగా మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఇచ్చినట్టు ఈ టేబుల్ నేమ్స్ కూడా మీరు మార్చాల్సి వస్తుంది. ఇక్కడ స్టూడెంట్ ప్లేస్లో ఏ డాట్ స్టూడెంట్ ఐడి ఇస్తారు, ఇక్కడ కోర్స్ ప్లేస్లో సి డాట్ స్టూడెంట్ ఐడి ఇచ్చారు. సో ఇది మనం రన్ చేసినా మనకి సేమ్ అవుట్పుట్టే వస్తుంది. సో చూడండి, సేమ్ అవుట్పుట్టే వచ్చింది. సో ఈ ఏలియాస్ నేమ్స్ అనేవి మనం ఆల్టర్నేట్ నేమ్స్ అనుకోండి, నకిలీ నేమ్స్. సో వాటికి మనం షార్ట్ కట్ నేమ్స్ ఏమన్నా పెట్టుకోవాలి అంటే ఇలా యాజ్ అనే కీవర్డ్ని మనం మెన్షన్ చేసి ఆ నేమ్ని మనం ఇస్తాము. సో ఇది వచ్చేసి మనకి ఇన్నర్ జాయిన్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడదాం లెఫ్ట్ జాయిన్ గురించి. లెఫ్ట్ జాయిన్ యొక్క వర్క్ వచ్చేసి దట్ ఇట్ రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ ద మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. లెఫ్ట్ సైడ్లో ఏదైతే మనం టేబుల్ యొక్క డేటా ఉంటుందో ఆ డేటా మొత్తం మనకి వస్తుంది. అండ్ రైట్ సైడ్లో ఏదైతే డేటా ఉందో అందులో నుంచి మనకి మ్యాచింగ్ డేటాని మాత్రమే ఇస్తుంది. లెఫ్ట్ జాయిన్ కోసం మనం రాసే సింటాక్స్ ఏంటో ఒకసారి చూద్దాము. సెలెక్ట్ అనే కీవర్డ్ని రాసి కాలమ్స్ అనేవి మనం మెన్షన్ చేస్తాము. అండ్ తర్వాత ఫ్రమ్ కీవర్డ్ని రాసి టేబుల్ నేమ్ని మెన్షన్ చేస్తారు. లెఫ్ట్ జాయిన్ టేబుల్ బి, లెఫ్ట్ జాయిన్ అనే కీవర్డ్ని రాస్తాము. అండ్ తర్వాత మనం
టేబుల్ నేమ్ని మెన్షన్ చేస్తాము. ఈ టేబుల్ నేమ్స్ ఇచ్చే దగ్గర మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు మనం టేబుల్ నేమ్స్ ఎలా ఇచ్చినా పర్లేదు, మ్యాచింగ్ రోసే మనకి రిటర్న్ చేస్తుంది కాబట్టి. బట్ ఇక్కడ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏ టేబుల్ అయితే మనం ఫస్ట్ రాస్తామో ఆ టేబుల్ యొక్క మొత్తం డేటా మనకి వస్తుంది. ఏ టేబుల్ అయితే మనం సెకండ్ రాస్తామో ఆ టేబుల్ నుంచి మనకి మ్యాచింగ్ డేటా మాత్రమే వస్తుంది. సో ఫస్ట్ రాసేది మనకి లెఫ్ట్ టేబుల్ అవుతుంది, సెకండ్ రాసేది మనకి రైట్ టేబుల్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత మనం రాస్తాము ఆన్ అనే కీవర్డ్, తర్వాత టేబుల్ నేమ్ ఇచ్చి మనం కాలం నేమ్స్ ఇస్తాము, అండ్ సెకండ్ టేబుల్ నేమ్ ఇచ్చి మనం కాలం నేమ్ని ఇస్తాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. సేమ్ మనకి ఇక్కడ టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. అండ్ ఇక్కడ స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉంది, కోర్స్ అనే టేబుల్ ఒకటి ఉంది. ఈ టేబుల్స్ పైన మనం లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేసామనుకోండి, అప్పుడు మనకి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ టేబుల్ మనకి మొత్తం డేటా ఉంటుంది, ఎందుకంటే లెఫ్ట్ జాయిన్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్లో డేటా మొత్తం ఉంటుంది కాబట్టి ఈ టేబుల్లో డేటా మొత్తం మనకు వస్తుంది. సో ఇక్కడ మ్యాచింగ్ డేటా ఏదైతే ఉందో, ఓవర్లాప్ అవుతున్న డేటా ఏదైతే ఉందో అది మనకు వస్తుంది. బట్ ఇక్కడ మనకి మ్యాచింగ్ డేటా ఏముంది, 1001 అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుందా, అవ్వట్లేదు. 1002 అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుందా, ఎస్ మ్యాచ్ అవుతుంది. 1002 అనే ఐడి మనకు ఉంది. అండ్ సెకండ్ 1003 అనేది మనకి మ్యాచ్ అవుతుందా, ఎస్ అది కూడా మనకి మ్యాచ్ అవుతుంది. 1003 అనే కీవర్డ్ మనకి 1003 అనే ఐడి మనకి ఇక్కడ ఉంది. సో ఈ టేబుల్ నుంచి మనకి ఈ 2 రోస్ మనకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి మనకి మొత్తం డేటా వచ్చింది, ఐడీస్ ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ నుంచి మనకి ఏం డేటా వస్తుంది, ఓవర్లాప్ అయిన డేటా, మ్యాచింగ్ డేటానే వస్తుంది. 1002లో మనకి కోర్స్ ఏముంది, 1002లో మనకి కోర్స్ ఇంగ్లీష్ ఉంది. సో ఆ ఇంగ్లీష్ మనకు వచ్చింది. అండ్ 1003లో మనకి 1003లో సైన్స్ అనే కోర్స్ ఉంది. సో ఆ కోర్సే మనకి ఇక్కడ వచ్చింది. సో మ్యాచింగ్ డేటా ఏదైతే ఉందో అది మనకు వస్తుంది. అండ్ 1001లో మనకి మ్యాచింగ్ డేటా లేదు కాబట్టి నల్ అని వచ్చింది. సో ఇదంతా ఒకసారి మనం ప్రాక్టికల్గా చేద్దాము. సో సేమ్ ఇదే క్వెరీని పెట్టేసి మనం లెఫ్ట్ జాయిన్ అనేది మనం రాసేస్తే చాలు. లెఫ్ట్ జాయిన్ సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ యాజ్ ఏ, లెఫ్ట్ జాయిన్ కోర్స్ యాజ్ సి ఆన్ ఏ డాట్ స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సి డాట్ స్టూడెంట్ ఐడి. సో దీన్నే మనం ఒకసారి సెలెక్ట్ చేసి రన్ చేసుకుంటే 1001, 1002, 1003తో ఉన్నది మనకి లెఫ్ట్ సైడ్ డేటా, అండ్ రైట్ సైడ్న మనకి మ్యాచింగ్ డేటానే వచ్చింది. అండ్ పైన మనకి నల్ వాల్యూస్ మనకి కనిపిస్తుంది. మ్యాచింగ్ డేటా లేదు కాబట్టి మనకి నల్ అని చూపిస్తుంది. అండ్ ఇలానే మనకి రైట్ జాయిన్ ఉంటుంది. రైట్ జాయిన్ ఏం చేస్తుంది, రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ అండ్ ద మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. రైట్ సైడ్న ఉన్న మొత్తం రికార్డ్స్ని మనకి రిటర్న్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్లో టేబుల్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి మ్యాచింగ్ డేటాని మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో దీనికోసం సింటాక్స్ ఏంటో చూడండి. జస్ట్ ఇక్కడ మనం లెఫ్ట్కి బదులు రైట్ జాయిన్ అని రాసేస్తాము, రిమైనింగ్ అంతా మనకి సేమ్ అన్నమాట. ఒకసారి దీని ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఈ టేబుల్స్ పైన మనం రైట్ జాయిన్ని పర్ఫామ్ చేస్తే మనకి ఏమవుతుంది, రైట్ సైడ్న ఉన్న డేటా మొత్తం మనకి వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్న ఉన్న డేటా మొత్తంలో నుంచి మనకి మ్యాచింగ్ రోస్ని మాత్రమే ఇస్తుంది అనమాట. సో దీని రిజల్ట్ మనకి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. రైట్ సైడ్లో టేబుల్ మొత్తం మనకి ఇక్కడ వచ్చింది చూడండి, 1002, 1002, 1005, 1003, 1007. సేమ్ ఇది కూడా 1002, 1005, 1003, 1007. రైట్ సైడ్న ఉన్న టేబుల్లో మొత్తం డేటా మనకు వచ్చింది. లెఫ్ట్ సైడ్లో టేబుల్ ఏదైతే ఉందో అందులో నుంచి మనకి మ్యాచింగ్ రోస్ని మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది కాబట్టి, అండ్ 1005తో మనకి డేటా మ్యాచ్ కాలేదు కాబట్టి నల్ అని చూపిస్తుంది. 1003తో మనకి డేటా ఉంది కదా, మ్యాచ్ అయింది కాబట్టి గోపి నేమ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 1007తో మనకి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నల్ డిస్ప్లే అవుతుంది. ఇది ఒకసారి మనం ప్రాక్టికల్గా రాసి చూద్దాము. ఇది కూడా మనం లెఫ్ట్ జాయిన్కి బదులు రైట్ జాయిన్ చేసేస్తే సరిపోతుంది. ఈ క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సేమ్ అవుట్పుట్ మనకు అక్కడ చూసినట్టు వస్తుంది చూడండి. సో రైట్ సైడ్ మనకి టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో డేటా మొత్తం మనకి వచ్చింది. లెఫ్ట్ సైడ్న ఏదైతే టేబుల్ ఉందో అందులో నుంచి మనకి మ్యాచింగ్ రోస్ మాత్రమే డిస్ప్లే అయినాయి. అండ్ అలానే మనకి ఇంకొక జాయిన్ ఉంటుంది, అదే మనకి ఫుల్ జాయిన్ అనమాట. ఫుల్ జాయిన్ మనకి ఏం చేస్తుంది, ఇట్ రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ వెన్ దేర్ ఈజ్ ఏ మ్యాచ్ ఇన్ ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ టేబుల్. అండ్ MySQLలో ఏదైతే ఫుల్ జాయిన్ యొక్క స్టేట్మెంట్ ఉంటుందో
ఎగ్జిస్ట్ అయి ఉండదన్నమాట. మీరు MySQLకి బదులు PostgreSQL ఏదైనా యూజ్ చేస్తూ ఉంటే మీరు అక్కడ చూడొచ్చు. బట్ MySQLలో మనం రాయాలంటే యూనియన్ అనే కమాండ్ని మనం రాస్తాము. MySQL లోపల మనం వేరే వేలో మనం రాయాల్సి ఉంటుంది. MySQLలో మనం ఫుల్ జాయిన్ని పర్ఫామ్ చేయడానికి యూనియన్ అనే కమాండ్ని మనం యూజ్ చేస్తాము. సో MySQLలో మనకి ఫుల్ జాయిన్ ఉండదు కాబట్టి మనం ఇండైరెక్ట్గా ఫుల్ జాయిన్ని మనం పర్ఫామ్ చేస్తాము. లెఫ్ట్ జాయిన్ తీసుకుంటాము అండ్ రైట్ జాయిన్ తీసుకుంటాము. ఈ రెండింటిని మనం యూనియన్ చేసేస్తాం అన్నమాట. లెఫ్ట్ జాయిన్ అంటే మనకి మీనింగ్ ఏంటి? లెఫ్ట్ మొత్తం డేటా మనకు వచ్చేస్తుంది అండ్ ఓవర్లాప్ డేటా కూడా మనకు వచ్చేస్తుంది. అండ్ రైట్ జాయిన్ అంటే మనకి ఏమొస్తుంది? రైట్ సైడ్ మొత్తం డేటా మనకు వచ్చేస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఓవర్లాప్ డేటా మనకు వచ్చేస్తుంది. ఈ రెండిటికి మనం యూనియన్ చేస్తాము. యూనియన్ మీనింగ్ వచ్చేసి మనం టూ థింగ్స్ని కలపడం అన్నమాట. సో దాంతో మనకి ఏమవుతుందంటే మనకి ఈ మొత్తం డేటా వచ్చేస్తుంది అండ్ ఈ మొత్తం డేటా వచ్చేస్తుంది. యూనియన్ని మళ్ళా మనం తర్వాత చదువుతాము. యూనియన్ మనకి ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ మనకి యూనిక్ వాల్యూస్ని ఇస్తుంది. సో ఈ విధంగా మనం పర్ఫామ్ చేస్తే మనకి ఫైనల్లీ రిజల్ట్ వచ్చేసి ఫుల్ జాయిన్ మనకి అవుట్పుట్లో వస్తుందన్నమాట. సో దీనికోసం కూడా మనం ఎగ్జాంపుల్ చూసుకుందాము. సో ఈ టేబుల్ మనకి స్టూడెంట్ టేబుల్, ఈ టేబుల్ మనకి కోర్స్ టేబుల్. సో ఈ రెండిటి పైన ఫస్ట్ మనం లెఫ్ట్ జాయిన్ తీసుకుంటాము, రైట్ జాయిన్ తీసుకుంటాము. ఈ రెండింటిని కంబైన్ చేస్తాం. సో దాని రిజల్ట్ మనకి ఎలా ఉంటుందంటే స్టూడెంట్ ఐడి మనకి 1, 2, 3 మనకి ఈ టేబుల్ నుంచి వచ్చినాయి అండ్ 5, 7 వచ్చేసి మనకి ఈ టేబుల్ నుంచి వచ్చినాయి అనమాట. సో ఏ స్టూడెంట్ ఐడీస్కి అయితే మనకి నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ మనకు వచ్చేసినాయి. ఎవరికైతే నేమ్స్ లేవో అవి మనకి నల్ వాల్యూస్లోకి వచ్చేసినాయి. అండ్ కోర్సెస్ ఎవరికైతే ఉన్నాయో వాటి డేటా మనకు వచ్చింది. అండ్ ఎక్స్ట్రాగా మనకి ఎవరికైతే కోర్సెస్ లేవో అక్కడ మనకి నల్ వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. సో ఈ విధంగా మనకి ఫుల్ జాయిన్ పర్ఫామ్ చేస్తుంది. ఒకసారి ఇది మనం ప్రాక్టికల్గా చేద్దాము. సో దీన్ని మనం లెఫ్ట్ జాయిన్ చేద్దాము. ఇంత పార్ట్ మనకి లెఫ్ట్ జాయిన్ కోసం వచ్చేసింది. దీన్నే సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ యూనియన్ రాస్తాము. యూనియన్ రైట్ జాయిన్ చేస్తాము. సో పైన డేటాని కాపీ చేసి పేస్ట్ చేసాము. ఫస్ట్ లెఫ్ట్ జాయిన్ కోసం స్టేట్మెంట్ రాసాము, యూనియన్ రాసాము. రైట్ జాయిన్ కోసం మనం స్టేట్మెంట్ రాసాము. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని అండ్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. మొత్తం డేటా మనకు వచ్చేసింది. ఎక్కడైతే మనకి నేమ్స్ లేవో అక్కడ నల్ అని వచ్చింది. సో ఎక్కడైతే కోర్సెస్ ఉన్నాయో అక్కడ మనకి కోర్సెస్ కూడా వచ్చేసినాయి. ఎక్కడైతే లేవో మనకి నల్ అని చూపిస్తుంది. సో ఇలా మనం ఇన్నర్ జాయిన్ ఎలా చేస్తామో నేర్చుకున్నాము, లెఫ్ట్ జాయిన్ నేర్చుకున్నాము, రైట్ జాయిన్ నేర్చుకున్నాము, ఫుల్ జాయిన్ కూడా నేర్చుకున్నాము. సో జాయిన్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే క్లియర్గా మెన్షన్ చేయండి. ఎవరైతే ఈ కోర్స్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోట్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇది ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్లో యూనియన్ గురించి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి మనం డిస్కస్ చేద్దాము.